కర్నూలు జిల్లా ఆలగడ్డ రుద్రవరం మండలంలో దొంగలు దేవుడి ఒంటిపై ఉన్న వెండిని కూడా వదలడం లేదు. ఏమైనా సరే కష్టపడకుండా అడ్డదారుల్లో దొరికింది దోచుకుంటే చాలు జల్సాగా బ్రతకొచ్చు అనుకున్నారేమో, కానీ పోలీసులకు మాత్రం దొరికారు దొంగలు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని తాటిమాను గుర్రప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం గుడి తాళాలు పగలగొట్టి దేవుడిపై ఉన్న వెండి కిరీటం, మీసాలు, కనుగుడ్లు దొంగలించారని గుడి ధర్మకర్త బాలకొండారెడ్డి రుద్రవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. ఎట్టకేలకు కేసును ఛేదించిన రుద్రవరం ఎస్ఐ విష్ణునారాయణ సిబ్బంది నిందితులను డీఎస్పీ ఎదుట హాజరుపరిచారు. రుద్రవరంలోని మధు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మధుతో పాటు మరో 5 మంది ఈ నేరంలో ఉన్నారని, వీరిపై పాణ్యం, సిరివెల్ల, గోస్పాడు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయని, వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని డీఎస్పీ పోతురాజు అన్నారు. గుర్రప్ప స్వామి టెంపుల్లో దొంగతనం జరిగిందని చెప్పేసి ఆలయ కమిటీ వాళ్ళు మన రుద్రవరం ఎస్ఐ విష్ణునారాయణ గారికి రిపోర్ట్ చేశారు. దాని మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా మా సిరివెల్ల సిఐ గారు, రుద్రవరం ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి ఒక టీంను ఫామ్ చేస్తే ఈ టీంలో రోగన్న గారి మధు అనే అతను రుద్రవరం అతను మాకు కల్పిట్గా నిర్ధారించబడ్డాడు. అతన్ని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తే అతనితో పాటు ఇంకా 4 దొంగలు కూడా దొరికారు. మొత్తం 5గురిని విచారిస్తే 5గురు పాణ్యంలో 4 కేసులు, సిరివెళ్లలో 3 కేసులు, రుద్రవరంలో కేసు, గోస్పాడులో జిల్లాలో అమ్మవారి టెంపుల్లో వెండి చైన్ తీసుకునేటువంటి కేసు, మొత్తం 9 కేసుల్లో దొంగతనం చేసినట్టు నిర్ధారించి వాళ్ళంతా కూడా ఈ దొంగ సొమ్మును కూడా భాష అనే ముస్లిం అతనికి అమ్మారు. అతను కూడా దగ్గర సొత్తంతా రికవర్ చేయడం జరిగింది. అతని మీద కూడా రిసీవర్ కేసు పెట్టి ఈ దొంగలతో కలిపి వాళ్ళు కూడా అరెస్ట్ చేసి రిమాండ్గా ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం వాళ్ళని అదుపులో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని జైలుకి పంపిస్తాం. ఎప్పుడైనా దొంగతనాలు జరిగితే ఇంటి నుంచి లేదు దేవుడి సొమ్ము ఇది, ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కఠిన శిక్ష పడేదానికి చూస్తాం. ఇట్లా ఏదైతే ప్రీవియస్ హిస్టరీ ఇదే స్టార్టింగ్ వాళ్ళకి. వాళ్ళు కూడా సహజంగా మామూలుగా ఊళ్ళో ఉన్న టెంపుల్స్ కనుక్కోరు, ఊరి బయట ఉన్నటువంటి గ్రామ దేవతల టెంపుల్ కానీ లేదా ఇట్లా గుర్రప్ప స్వామి టెంపుల్ కానీ ఏదైనా సరే గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో ఊరి బయట కాపలా లేకుండా నిర్మానుషంగా ఉన్నటువంటి టెంపుల్స్ కనుక్కొని దానిలో దొంగతనం చేసినటువంటి స్వభావం కలిగిన నేరస్తులు వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం ఎస్పీ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు కూడా ఈ కేసులో ఎవరైతే ముద్దాయిని కొట్టున్నారో వాళ్ళ మీద రివార్డులు పంపించమని చెప్పారు. ఎస్పీ సార్ కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరినీ ఎస్పీ గారు పరిశ్రమలు తెలియజేస్తారు. వీళ్ళంతా కూలిపోయి బెస్తోళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా స్థానికంగా కూలిపోయి ముఠా పని చేసుకునేటువంటి వాళ్ళు ఈ వ్యసనాలకు బానిసై తాగుడు ఇట్లాంటి వాటికి వస్తే సులభంగా డబ్బు సంపాదించాలంటే ఈజీగా వచ్చే మార్పులతో అనుకున్నాగా అది ఫస్ట్ సారి క్లిక్ అయింది, 2వ సారి క్లిక్ అయింది. దాంతో సహజంగా సులభంగా సంపాదించుతున్నారు. కానీ చివరికి కటకటాలు పొందారు.